నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈరోజు సోమవారం 3 నియోజకవర్గాల బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు శనివారం తెలిపారు. స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి ఏఐసీసీ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షులు కొప్పుల రాజు, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే రెడ్మా బొజ్జు పటేల్, పీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్, ముధోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఒక చర్చ పెట్టాలి. మీ ఊర్లో రోడ్ వచ్చిందా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇల్లు వచ్చిందా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్న మోడీ గారు మీ ఊర్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, అదే విధంగా ఎన్ని ప్రాజెక్టులకు మరి నిధులు ఇచ్చిండ్రు, అదే విధంగా ఎంత మందికి ఇవాళ పెన్షన్ ఏమన్నా పెంచిండ్రా, ఇట్లా ఏదైనా కూడా మీరు ఆలోచించండి. రైతులకు పెన్షన్ ఇస్తాను, మరి అదైనా వచ్చిందా? ఊళ్ళకి ఏమొచ్చినాయి అంటే అక్షింతలు మాత్రం వచ్చినాయి ఇంటింటికి, అవునా కాదా? రాముడి పేరు మీద అక్షింతలు అయితే వచ్చినాయి. అరే ఇంకా 4 రోజులు అయితే మనం కూడా భద్రాద్రి రాముడికి చేస్తాం. ప్రతి ఊళ్ళో రాముడి గుడి ఉన్నది, ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, అక్కడ కళ్యాణం చేస్తాం. మనందరి చేతులతోటి ప్రేమతో కలుపుకునేటువంటి అక్షింతలు ప్రతి ఇంటి వాళ్ళు వచ్చి చేసి అక్షింతలు కలుపుకొని దేవుడికి ఇస్తాం. అభివృద్ధి అడిగితే వాళ్ళు అక్షింతలు పంపుతున్నారు, అభివృద్ధి అడిగితే వాళ్ళు ఈడీలను మరి ఇంకోటి వాళ్ళు పంపిస్తా ఉన్నారు, కేసులు పంపిస్తా ఉన్నారు, తప్ప అభివృద్ధి లేదు. కాబట్టి మతము కులము అనేది వేల సంవత్సరాల నుంచి ఉంది. కానీ రాను ప్రపంచం అంతా కూడా గ్లోబలైజేషన్ అయిపోయి కులాలకు మతాలకు అతీతంగా ప్రపంచం కూడా ఒకటయ్యేటువంటి పరిస్థితి. ఈ దేశం బిడ్డలు ఎంతో మంది ఇతర దేశాల్లో బతుకుతున్నారు. అక్కడ ఈ మతం ఆ మతం, ఈ కులం ఆ కులం చూడడం లేదు. ఇక్కడ కూడా ఎన్నో రకాల కులాల మనుషులు, మతాల వాళ్ళు, వివిధ రకాల దేవుళ్ళని నమ్ముకునే వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. కానీ దీంట్లో కూడా విభజన చేసి వాళ్ళ అధికారం కోసం కుల విభజనలు, మత విభజనలు తప్ప అభివృద్ధి ఎక్కడ పట్టలేదు. కాబట్టి దయచేసి అభివృద్ధి చేసే బాధ్యత నాది, సీఎం రేవంత్ రెడ్డి గారిది. అందుకనే మొదటి పర్యటన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాకే వారు రావడం జరిగింది. ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని అమలు చేస్తున్నాం. ఇంకా మిగతా కూడా 100కు 100% అమలు చేస్తాం. మీరు ఒక్కటే ఈ యొక్క 30 రోజులే ఉంది, 30 రోజులు ఇంటింటికి గ్యారంటీ పథకాన్ని, ఇంటింటికి వెళ్ళి ఓట్లను అడగడం, ఇంటింటికి వెళ్ళి మా ప్రభుత్వం ఉన్నప్పుడు 100 రోజుల పని చట్టం చేసినాం. ఇవాళ 100 రోజుల పనితోటి ఊళ్ళలో సీసీ రోడ్లు కానీ, మరి అదే విధంగా రైతు భవనాలు కానీ, ఇంకోటి కానీ శ్మశాన వాటిక కానీ, సోనియమ్మ తెచ్చిన చట్టం 100 రోజుల చట్టం తోటి, ఆ చట్టం సమాజం ఉన్నంత కాలం, పేదరికం ఉన్నంత కాలం మరి కనపడేది చట్టం. మరి బీజేపీ ఏం తెచ్చింది? ధరలను పెంచింది. మనం 500 సిలిండర్ ఇస్తే ఆనాడు వాళ్ళు 1200 చేసింది. మనము 60 రూపాయలకు మరి పెట్రోల్ డీజిల్ ఇస్తే వాళ్ళు 120 చేసింది. మరి అదేవిధంగా మనం పేదోళ్లకు విద్యా హక్కు చట్టం ఇచ్చి అన్ని ఊళ్ళలో బడులు కట్టిస్తే వాళ్ళు కనీసం వారికి 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఇవాళ వాళ్ళు చేసింది ఏంటంటే జిఎస్టీ తెచ్చిరు. ప్రతి దాని మీద, బట్టల మీద 12%. పేదోళ్ళు కూడా, మనిషి అనేటోళ్ళు అందరూ ఒంటి మీద బట్టలు కావాలని కోరుకుంటారు. అలాంటి దాని మీద కూడా 12% జిఎస్టీ వసూలు చేస్తుంది. ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో పిల్లగాడు చదువుకోవాలి, విద్య ఉండాలి. అలాంటి విద్య మీద కూడా ఇవాళ 18%. ఇవాళ మాట్లాడితే దేవుడు అనేటువంటి బీజేపీ ప్రభుత్వంలో దేవుడి దగ్గర ఏం పెడతారు? ఫస్ట్ కుంకుమ పసుపు చల్లి ఫస్ట్ అగరబత్తి పెడతాం. అగరబత్తి మీద కూడా 5% జిఎస్టీ పెంచిన ప్రభుత్వం ఇక దేవుడి పేరు మీద రాజకీయం చేస్తుందా? నిజంగానే ప్రజల మీద, భక్తుల మీద గౌరవం ఉందా? దేవుడి భక్తుల మీద, దేవుడి మీద గౌరవం ఉందా? 5% జిఎస్టీ అగరబత్తుల మీద. కాబట్టి మీరందరూ కూడా చాలా విషయాలు మన సోదరులు చెప్తారు. నేను ఇంతకుముందు కూడా అనేక సార్లు మీతో ఇంటరాక్ట్ అయినా, పాత కొత్త అందరు ఇక్కడ ఉన్నారు. బూతులే ప్రమాణికం. మీ యొక్క బూతులో మీరు తెచ్చే మెజార్టీని బట్టే నిజంగా మీ లీడర్షిప్ యొక్క గౌరవం పెరుగుతుంది, మీ నాయకత్వం విలువ పెరుగుతుంది. మేమేం లేము, ఒకరినొకరు అనుకుంటాం,
ఆయన